మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతా, బ్యూటిఫుల్ గా అర్థమవుతుంది. చిచ్చక్తి స్వరూపిణి అమ్మవారి నామం విన్నారు కదా? అవును సార్. చిచ్చక్తి స్వరూపిణి, సత్ చిత్ ఆనంద స్వరూప భగవంతుని పిలుస్తాం. అంటే చిదానంద రూపం శివోహం శివోహం అంటాం. ఆ చిత్తు తత్వానికి అంటే అఖండమైనటువంటి అవ్యాజమైనటువంటి ఆనంద స్థితిని చిత్ అంటారు. అది కేవలం చిత్. ఇక్కడ మనం మాట్లాడుతున్నది దాన్ని కొంచెం ఒత్తి పెట్టి చిత్తం అంటున్నాం. అంటే విశ్వం అంతా ఉన్నటువంటి ఆనంద తత్వాన్ని విశ్వపరంగా ఎక్కడ చూసినా మనం ఆనందించగలిగే స్థితిలో మనం ఉన్నాము అంటే దాన్ని చిత్ అంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, పక్కవాడి పెరట్లో ఒక బ్రహ్మాండమైన పువ్వు పూచింది, చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా చూడటానికి ఎక్కడ ఇంతవరకు ఎన్నడూ చూడనంత గొప్పగా కనపడుతోంది. నేను దాన్ని చూసి ఆనందించగలిగాను, ఎంత బాగున్నది అని ఆలోచన కలిగిందనుకోండి, అది చిత్ స్వరూపం. చిత్ మూలంగా నేను ఆనందం పొందుతున్నాను. అరే వీడింట్లో కాచిందే, ఈ పువ్వు మన ఇంట్లో ఉంటే బాగుండేదే, అది కాస్త చిత్త అయిపోయింది. అంటే ఏమన్నమాట అర్థం? అది స్వార్థపరమైనటువంటి భావనని ఆ చిత్ స్వరూపానికి కలిపేటట్టయితే అది చిత్తం అవుతుంది. అందువల్ల ఎప్పుడైతే చిత్తమైందో, ఈ చిత్తం అనేది అనేక జన్మల్లో కలిగినటువంటి అనేక అట్లాంటి భావాలన్నిటికీ ఒక స్టోర్ హౌస్ అవుతుంది. ఈ స్టోర్ హౌస్ లో మనస్సు అంటేనే కొన్ని వందల వేల ఆలోచనలు. దాన్నే స్వామి బ్యూటిఫుల్ గా చెప్పిన ఎగ్జాంపుల్, వస్త్రం, ఓ హ్యాండ్ కర్చీఫ్ నిండా దారాలే. కొన్ని పొడుగు అడ్డంగా ఉన్నాయి, కొన్ని నిలువుగా ఉన్నాయి, అంతే తేడా. ఈ దారాల్లో ఒక్కొక్క దారం తగ్గుతూ పోయిన కొద్దీ మనం తీసేసేది దారాలైనా కూడా రూపం లేకుండా పోయేది హ్యాండ్ కర్చీఫ్ అన్నట్టుగా నామరూపాలు లేకుండా పోయేది మనస్సు. ఈ 100 దారాలు అడ్డంగాను, ఒక 100 దారాలు పొడుగ్గాను ఉన్నాయి అనుకుంటే, ఈ 100 + 100 200 ఉన్న దాన్ని స్టోర్ హౌస్, దాన్ని చిత్తము అనొచ్చు. ఇదే కనుక సపోజ్ ఇవన్నీ జీరో అయిపోయినాయి, ఏ రకమైనటువంటి బంధన మనకి లేదు, ఈ దారాలే లేవు, ఆ ఉండే స్థితిని చిత్ అంటారు. ఆ చిత్ స్వరూపమైనటువంటి భగవంతుడు, మానవుడు తన యొక్క, అంటే భగవంతుడు చిత్ స్వరూపుడు, ఆయన యొక్క సృష్టి కూడా చిత్ స్వరూపమే. ఆ చిత్ స్వరూపంలో పుట్టించినటువంటి ఆ భగవంతుడు తన యొక్క ప్రతిబింబంగా పుట్టించినటువంటి సృష్టి, దీన్ని సొంత ఆలోచన వేయటం మూలంగా, దాన్ని స్వార్థపరంగా సొంతం చేసుకోవటానికి చేసిన ఆలోచన మూలంగా ఆ చిత్త దగ్గర సంస్కారాలన్నీ పేరుకుపోయే అని పాశాలుగా పేరుకుపోయే ఒక తత్వం ఏర్పడ్డది. దాన్ని మనం చిత్తం అంటున్నాం. సో ఈ చిత్తం ఎప్పుడైతే చిత్తం ఏర్పడుతుందో, ఈ చిత్తంలో ఎప్పుడైతే రకరకాల ఆలోచనల యొక్క అన్ని సంఘటనలన్నీ ఒకసారి ఏర్పడిన తర్వాత మళ్ళీ వాటిల్లో ప్రయారిటీసు, ఒకటి ముందు ఒకటి వెనక, ఈ ప్రయారిటీని ఫిక్స్ చేసేదానికి, అంటే చేస్తున్న సపోజ్ ఒక పని చేస్తున్నప్పుడు అది ఎంత అలవాటు అయిపోతుందంటే కళ్ళు మూసుకుని కూడా చేసేసే స్థితి మానవుడు కలుగుతుంది. అట్లా కొన్ని భావాలు కంటిన్యూగా మనలో కలగటం మూలంగా ఈ భావాలన్నీ మన సంస్కారాలుగా మారిపోయి, ఆ సంస్కారాలు మన చిత్తంలో ప్రవేశించి, ఆ చిత్తులో ప్రవేశించి ఆ చిత్ శక్తిని, అంటే ఆ చిత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థితికి పట్టుకొస్తాయి. కాబట్టి ఒక్కొక్క పాశాన్ని వదిలించుకుంటూ పోవటం మూలంగా ఈ పాశరహిత స్థితి వస్తుంది. అట్లాంటి పాశరహిత స్థితికి కారణభూతం అయ్యే శక్తి ఆ శివశక్తి అన్న పరంగా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. ఈ చిత్తాన్ని మళ్ళీ చిత్తు చేసుకోవడం అంటే ఖాళీ చేస్తే చిత్త అవుతుంది, దాన్ని బరువు పెడితే చిత్తం అవుతుంది. మనస్సు ఖాళీ అయిపోతే చిత్, మనస్సు నిండా ఆలోచనలు పేరుకుపోతే అది చిత్తం. అట్లా అనుకోవచ్చు. భావాల స్టోర్ రూమ్, స్వార్థపూరితమైన భావాల స్టోర్ రూమ్. భావాల స్టోర్ రూమ్, భావాల స్టోర్ రూమ్. భావాల అందుకనే సార్ ఎగ్జాంపుల్ ఇలాంటి బుర్రలో ఉండిపోతాయి సార్. అదే మనం ఖాళీగా ఉన్నప్పుడు చూడండి, అది చిన్నప్పుడు ఎప్పుడో చేసింది, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితం, అప్పుడు అట్లా చేశానే, అది ఎక్కడుంది అసలు, దాని గురించి గుర్తు కూడా లేదు. 10 రోజుల క్రితం ఏం తిన్నామో మనకు గుర్తుండదు.
10 రోజుల క్రితం తిన్న ఆహారంలో ఉన్న పదార్థం దాని మూలంగానే మనం బతుకుతున్నాం. దాని మీద నాకు గుర్తులేదు కానీ ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ఫలాని వాడు ఫలాని మాట అన్నాడే, ఈ పనికిరాని గుర్తులు ఎంత తీవ్రంగా ఉంటాయో చూడండి. అదే మన నిత్యానుభవంలో అది మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇవన్నీ వస్తాయి. మనసు ప్రశాంతంగా వస్తున్నప్పుడే ఇవన్నీ వస్తున్నాయే, నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఏదో పనిలో సదా నిమగ్నమై పరిగెత్తుతూ ఉంటానని కొంతమంది అనుకుంటారు. అది కూడా తప్పు. మనస్సు ఖాళీగా ఉన్నప్పుడు రావటం కాదు అది. మనస్సుని మనం ప్రశాంతం చేయటం మూలంగా ఎక్కడెక్కడో ఉన్నవి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ బయటకు వచ్చిన దాన్ని రూట్తో సహా పీక్ అవతల పారేయటమే మనం చేయవలసింది. అంటే గుర్తుపెట్టుకునే ప్రయత్నం కాకుండా మరిచిపోయే ప్రయత్నం చేయటం. అంటే దాని గురించి సపోజ్ మనకు దాని గురించి ఎరుకే లేదనుకోండి, భగవంతుడు తప్ప ఇంకో దాని మీద మనకి ఎరుక లేదు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా అది మాడిపోతుంది. దీనికే స్వామి ఒకసారి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఈగ 100 రకాల కుళ్ళు పదార్థాల మీద వాలి వాటి మీద వీటి మీద వాటి మీద వాలుతూ ఉంటుంది. ఏ పదార్థం మీద వాలిందో ఆ మురికి పట్టుకొచ్చి పక్కదానికి అంటిస్తూ ఉంటుంది. యాదృచ్ఛికంగా ఒకరోజు సడన్ గా చూసి ఒక దీపంలో ఉన్న వెలుతురును చూసి దాని మీద ఆకర్షింపబోయి దాని మీద వాలుతుంది. ఆ వాలినాక మళ్ళీ పైకి లేవదు. అదే మాదిరిగా లౌకికమైనటువంటి విషయాల మీద మనసు వాలినప్పుడు అది చిత్తాన్ని ప్రభావితం చేసి లైట్ గా ఉండాల్సిన చిత్ శక్తిని బరువుగా చిత్తంగా చేస్తాయి. తేజో స్వరూపమైనటువంటి భగవంతుని మీద మన భావన ఈ చిత్తాలు ఒక్కొక్క దాన్ని ఖాళీ చేసి ఆ స్టోర్ రూమ్ లో ఉన్న వస్తువులన్నిటి దహించి చిత్ స్వరూపంగా మారుస్తుంది. చిత్తం కాకుండా చిత్తాన్ని చిత్ చేసుకోవటం సాధన. అట్లా అర్థం చేసుకోవచ్చు. సార్ ధన్యవాదాలు. ఇప్పుడు బాగా బుర్రలోకి వెళ్ళింది చిత్తం అంటే. సాయిరామ్ సాయిరామ్ అంటే శాస్త్రి గారికి, మల్లెల గారికి నమస్కారాలు. చాలా బాగుంది. ఈ ఫస్ట్ 16 మంత్రాల్లో భక్తి పరాకష్టకు పోతే అదే దైవము అన్నారు. మొదటి మాట ఈ భక్తి అనేది బాగా పరాకష్టకు పోవాల, అప్పుడు దైవం మనకు దర్శనం అవుతుంది. తర్వాత రామకృష్ణ పరమహంస, రమణ మహర్షులు అన్నారు. వాళ్ళు మార్గాలు వేరైనా వాళ్ళది మొట్టమొదటి జయం మటుకు ఒకటే, దైవాన్ని చేరుకోవడమే. వాళ్ళ మార్గాల మటుకు వేరుగా ఉంటాయి. రామకృష్ణ పరమహంస వేరు, రమణ మహర్షుల వారు వేరు, కానీ వాళ్ళ చిత్తం ఒకటే. దానికి చివరికి వస్తే ఒకటే అవుతుంది. రుద్రము అడుగున మనలో ప్రవేశించి మనల్ని భక్తి జ్ఞాన మార్గాలను చేస్తుంది అన్నారు ఒక మాట. చాలా బాగుంది. ఒక మనిషి నిద్రను ఎంత బాగా వర్ణించారు. ఒక్కొక్క మనిషి వాళ్ళ యొక్క గుణాలు దాంట్లోనే బయటపడుతుంది. వాడి యొక్క గుణము, వాడి యొక్క ప్రవృత్తి. ఒకడు తాగి పడుకున్నాడు అనుకుంటే, ఒకడు యోగి అని అనుకుంటే, వాడు రాత్రి నిద్ర ఏవేవో అనుకుంటాడు. అంటే ఆ గుణాలు అప్పుడు బయటపడతాయి. వాడి గుణాన్ని ఒక్కొక్కడి గుణం బయటపడుతుంది. ఆ గుణాన్ని బట్టి ఆ మాట ఉంటుంది, వాడి అభిప్రాయం ఉంటుంది అని అన్నారు. అది చాలా నిజమైన సత్యమైన మాట. తర్వాత అన్నది రాజమ్మ గారు, అనాలు విన్నా గుణాలు విన్నా, అనాలు విన్నా గుణాలు విన్నా, నాకు కొంచెం డౌట్ ఉంది, చెప్పవా? మీరు చెప్పండి, మీరు చెప్తే మేము వింటాం. నేను ఇప్పుడెప్పుడా తిరిగి వచ్చా. అనాలు కావాలా గుణాలు కావాలా అంటే నాకు అనాలు కావాలా గుణాలు కావాలా అని తెలియదు, అర్థం కావట్లేదు నాకు. గుణమే కదా మనిషి ముఖ్యం, గుణం కదా. అనాలు కావాలన్నా గుణాలు కావాలన్న విషయం మీరు తెలియజేస్తున్నారు సాయిరామ్. మాకు బుద్ధి వచ్చేటట్టు చేస్తున్నారు సాయిరామ్. అదే అనాలా లేకపోతే అనాలు అనే మాట విని చాలా ఏళ్ళు అయింది. ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం అనాలు అని. అది సరిగ్గా అర్థం కూడా కావాలి. మా చిన్నతనంలో అనాలు ఇచ్చేవాళ్ళు. బేడ రూక ఇవన్నీ పైసా అని ఏవో ఆ బాటలు మర్చిపోయినాం. అది ఇప్పుడు భిక్షగాడికి రూపాయి ఇచ్చినా మరి తిరిగి ఇచ్చేస్తున్నాడు. రోజు గుడికి పోతే ఆ రూపాయి వాడికి అందులో రూపాయికి ఏమొస్తాయమ్మా అంటున్నాడు. అంటే రోజు 10 రూపాయలు ఇవ్వలేక 10 రూపాయలు ఇవ్వాలి సాయిరామ్. 10 రూపాయలు 10 మందికి 10 రూపాయలు అంటే రోజుకు 100 ఖర్చు పెట్టాలా? వాడి ఆశ చూడండి. నేను అదొకని ఏదో ఒకటి కొనుక్కొని తీసుకోపోయి ఇస్తున్నా. ఇదే నాకు చేతనైందని ఇస్తున్నాను.
డబ్బులుగా ఇవ్వడం లేదు. ఆ అణాలకు ఇంతకుముందు చాలా విలువ ఉండేది అణాలకు. కానీ గుణాలు ప్రధానంగా పెట్టుకోవాలి. అణాలను మర్చిపోవాలా, అన్ని డబ్బునే మర్చిపోయి గుణాలను పట్టుకోవాలి మనం. అది అంతే. ఆ గుణాలు ఏ విధంగా వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పారు, అన్ని రకాలైన గుణాలు ఉంటాయి. కానీ నిద్ర అనేది ఒకటే, దాని భావన. కానీ ఈ చెప్పే విధానం ఎన్ని రకాలుగా ఉంది అని చాలా బాగా ఆలోచించాను మనం. చాలా బాగుంది అది. ఈ చిత్తాన్ని గురించి చెప్పారు. మనసు, బుద్ధి, చిత్తము ఇవి చాలా చాలా ఆలోచనలతో ఉండేది చిత్తం. అవి ఎన్ని ఆలోచనలు ఏంది, దానికి ఏం లెక్క లేదు, ఒక మెంబర్ లేదు. అది ఆ చిత్తాన్ని మూఢం నుండి నిగూఢం అన్నారు. మూఢం నుండి నిగూఢం వరకు అన్నారు. అది ఆ స్థితి. అది ఏకాగ్రత చిత్తం నుండి జీవన్ముక్తి అన్నారు. ఒక మాట అన్నారు, ఏకాగ్రత నుంచి జీవన్ముక్తికి చేరుకుంటాడు. తర్వాత ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. ఆ హిరణ్యకశిపుడు ఎన్ని దుర్మార్గాలు చేసినా ప్రహ్లాదుడు ఏమి లెక్క చెయ్యలేదు. అతని మార్గంలో అవుతున్నాడు. దేవుడు ఆ విధంగా కూడా అతనికి పెట్టాడేమో అనుకున్నాడు. మనసు నిబ్బరం చేసుకున్నాడు. తర్వాత మనసు చిత్తము బట్టి విశ్వము ఉంటుంది అన్నారు. ఈ తులసీదాసు కదా, కబీర్ దాసు కదా, అది కూడా ఒక భావన. మనం ప్రతి ఒక్కరిలో ఆ దేవుణ్ణి చూడాలనే భావన తులసీదాసు, కబీర్ దాసు యొక్క కథ చెప్పారు. తులసీదాసు భావన తర్వాత మారిపోయి ఉంటాడు తులసీదాసు, కానీ కబీరు చెప్పిన అది చాలా బాగుంది. అది ఆ భావన కూడా చాలా బాగుంది. తులసీదాసు, కబీర్ దాసు అనే భావన చాలా బాగుంది. తర్వాత దాని నుండి ఉన్నట్టు బాబా గారు అదే కారులో వెళ్ళడం, అది మనం ఇంత ముందు చదివాము, మీరు ఇప్పుడు చెప్పారు. ఆ పాము రక్షించడము అనేది అంత విశ్వములా అన్నారు. పామును కావడం, బాబా గారికి ఆ యొక్క ఇవి కావడము, ఆ గుర్తులు మనకు చూపించడం, అది బాగుంది. ఇవన్నీ చెప్పారు. చిత్త ప్రవృత్తులు, పైశాఖ ప్రవృత్తి ఒకటి, రాక్షస ప్రవృత్తి, పశు ప్రవృత్తి, మానవ ప్రవృత్తి, దైవ ప్రవృత్తి. ఇవి ఒక్కొక్క ఉదాహరణకు వివరించి చెప్పారు. అవి వాళ్ళ యొక్క ప్రవృత్తులు మానవుడి యొక్క జీవిత ప్రమాణంలో ఇవన్నీ వాడికి మనసులో ఉంటాయి. వాడి యొక్క చేసే చేష్టలను బట్టి ఒక్కొక్క ప్రవృత్తి బయటపడుతూ ఉంటుంది అన్నారు. ఇది బాగుంది. ఈ తలపాగా అనేది ఆ తలకు ఆధారం, తలకు రక్షణ తలపాగా. అది అది బాగుంది, చాలా బాగుంది. ధ్యాస, ఆ అతి సఖ్య అనేది ధ్యాస లేకుండా ఉండడం అన్నారు. ఉదాసీన జీవితం, మొట్టమొదటి ఉదాసీన జీవితము. నవరాత్రి, అదే శివరాత్రి, నవరాత్రి ఇవన్నీ చెప్పారు. అన్ని రాత్రులు, శరన్నవరాత్రులు చెప్పారు, అన్ని రాత్రులు చెప్పారు. తర్వాత వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, అమ్మవారివి అన్ని రాత్రులే, అనే నవరాత్రులే వస్తాయి. అవన్నీ మనం ఆచరిస్తుంటాను. శయనేచ్ఛ అన్నారు. ఏ విధంగా తీవ్రంగా ఆలోచన లేదు, వాడు విశ్రాంతిగానే ఉంటూ ఉంటాడు. వాడి జీవితం, వాడికి ఎటువంటి ఆలోచన ఉండదు. వాడు చాలా రిలాక్స్డ్ గా ఉంటాడు వాడు. అది అన్నారు. ఈ అర్జునుడు ఎంత గొప్పవాడు, అన్ని చేశాడు, ఎంతో మనం ఇది చేసుకుంటూ ఉంటాము, అంత గొప్పవాడు యుద్ధం చేశాడు అని అనుకున్నాను. చివరికి ఎన్ని చేసినా అతని యొక్క ఏమైనా బిల్లులు యుద్ధం చేసినంత ఓడిపోయినంత మాత్రాన్నే ఆయన యొక్క మనసు ఇదైపోయింది. ఇంత గొప్పవాడిని నేను ఓడిపోయినానే అనే బాధ ఆయనకు చివరకు అదే శాపమైంది. తర్వాత జీవితంలో కన్నప్పగా పుట్టి ఆ యొక్క జీవిత విధానంలో ఆయన గొప్పవాడైనాడు. కన్నప్పగా అతనికి జ్ఞానోదయం అయింది. కన్నప్పగా ఉన్నప్పుడు అసలైంది. అప్పుడు ఏమీ లేదు కదా, ఆయనకు ఏమీ లేవు, బాణాలు లేవు, ఏమీ లేవు, కేవలం భక్తి. కాబట్టి ఎంత గొప్పవాడైనా ఆ భక్తి అనే దానికి లొంగిపోవలసిందే. మిగతావి ఏవి ఆయనకు ఉపయోగపడవు అన్నది విషయము అర్జునుడు వల్ల మనం తెలుసుకోవాలి అన్నారు. ఈ చిదంబరం కూడా శరీరం యొక్క సమిష్టి, మన శరీరం యొక్క ఏ విధంగా అవయవాలు ఆ విధంగా ఉన్నాయి. ఈ చిదంబరంలో గుడి కూడా ఆ విధంగా ఉంటుంది. ఆ విధమైన
నిర్మాణంలో ఉంటుంది అన్నారు. చిదంబరం వెళ్ళేదారు ఇవన్నీ తెలుసుకుండే ఇవి మాకు లేవు, ఊరికనే చూసి వచ్చాం చిదంబరం అంతే. అట్లా కదా. ఇప్పుడు చిదంబరం కూడా చాలా పాత రోజుల్లో నుంచి చాలా స్థితి మారిపోయింది. 72,000 బంగారు మేకులు కొట్టారు అందులో. ఈ 72,000 మేకుల యొక్క ఉద్దేశం అంటే మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి అని సంకేతం. శరీరమే ఒక సభ. ఈ శరీరంలో ఉన్న సభాపతి ఆత్మ, విశ్వం అంతా ఒక సభ. విశ్వంలో ఉన్న సభాపతి సత్యసాయీశ్వరుడు లేదా శివశక్తి లేదా పరమేశ్వరుడు. అట్లా ఈ రెండిటి యొక్క సమన్వయాన్ని మనం పొందితేనే జీవితం యొక్క సార్థకత. అట్లా అంతర్గతంగా ఆత్మను కనుక్కోవాలి అని అన్నారు. రుద్రంగా మార్చుకోవచ్చు, అంతర్గతంగా ఆత్మను మనం కనుక్కోవాలి అన్నారు. ఆఖరి మాట చాలా బాగుందండి. సాయిరామ్, చాలా బాగుంది. సాయిరామ్ అండి. లక్ష్మీనారాయణ బాబు గారు, శాంతి గారిని ఒక సలహా అడగాలనుకుంటున్నాను. అడగొచ్చా బాబు గారు? సారు మన అడిగారు, ఏదైనా ఎవరు అడగరు. కాదండి, క్వశ్చన్ ఆన్సర్ ఎలా ఉంటాయంటే ముందు రోజు క్వశ్చన్లు ఇచ్చి ఆన్సర్ చెప్పి అడగమంటారు. అది కాదండి, ఏదైనా అడగమన్నారు. రుద్రముల సంగతి కాదు సాయిరామ్. అందుకని సారే చెప్పారు, వేదం బుక్ లో సాయిరామ్. అందుకని శాస్త్రి గారు మీకు నమస్కారములండి. సాయిరామ్, శృతి బుక్ లో సూర్య నమస్కారములు అనే శీర్షికలో ఛాయా సుభచ్చలాంబ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః అని ఉంది. నేను ఆ మంత్రాన్నే రోజు సూర్య నమస్కారం చేసుకునేప్పుడు చెప్పుకుంటాను. కానీ మొన్న రథసప్తమి రోజు త్యాగంటి వారు అలా చెప్పలేదు సాయిరామ్. ఉష, పద్మిని, ఛాయ ఈ ముగ్గురు పేర్లు చెప్పాడు. సుభచ్చలాంబ పేరు చెప్పలేదు. ఇప్పుడు ఏ మంత్రం చెప్పుకోవాలి సాయిరామ్? అట్లా కదమ్మా, నీకు మంత్రాన్ని గురించి ఒక సందర్భంలో ఒక కథ చెప్పాను. ఒక్కసారి ఆ కథ గుర్తించుకుంటే సందేహమే రాదు. చాలా బాగుంది కథ. ఆ కథ ఏమిటంటే, ఆ కథ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను. ఒక సందర్భంలో ఒక అమాయకురాలైన భక్తురాలు, ఇవన్నీ రకరకాలుగా విన్న మాటలన్నిటికీ మనం ప్రభావితం అయిపోకలే. మనకి భగవాన్ సత్యసాయి బాబా ఉన్నారు. అనేక రకాలుగా అనేక విధానాలైన సందేహాల్ని తీర్చిన స్వామి మనతో పాటు ఉన్నారు. దట్ ఈస్ నెంబర్ 1. ఈ సువర్చల అనేది భగవంతుడి యొక్క వర్చస్సే సువర్చస్సు. ఇంకొక మాట కూడా మీరు సువర్చల అని అన్నారు కాబట్టి చెప్తాను. ఈ సువర్చల్ని హనుమంతుడికి ఇచ్చి పెళ్లి చేశారు అనే కథ కూడా ఒకటి ఉన్నది. విన్నారా ఎప్పుడన్నా? అవునవును సార్. సూర్యుడు ఏమన్నా గురువు గారు, సూర్యుడు ఏమన్నా గురువు గారు, హనుమంతుడు ఏమన్నా శిష్యుడు. ఆయన ఏమన్నా ఉదయాద్రి నుంచి అస్తమాద్రి దాకా తిరిగేవాడు. ఈయన ఇక్కడ ఒక కాలు పెట్టి అక్కడ ఒక కాలు పెట్టి అటు ఇటు తలకాయ తిప్పుకుంటూ ఆయన దగ్గర నేర్చుకున్నాడు. ఇవన్నీ కేవలం సాంకేతికమైన పదాలు సుమా. నిజంగా సూర్యుడు కదులుతున్నాడా? కదలనే కదలడు. ఇక్కడో కాలు అక్కడో కాలు పెట్టి తలకాయ తిప్పుతూ నేర్చుకోవటం ఏమిటి? దట్ ఈజ్ నెంబర్ 2. నెంబర్ 3, గురువు గారి కూతుర్ని ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా? అయినా ఈయటం ఏమిటి? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీన్ని మనం అర్థం చేసుకునే విధానం ఏమిటంటే, నిత్య జీవితంలో ప్రతిరోజు ప్రత్యక్షంగా శివుడి యొక్క రిప్రజెంటేటివ్గా కనపడుతున్నటువంటి అఖండ జ్యోతిర్మయ శివలింగమే సూర్యుడు. ఫస్ట్ జ్యోతిర్మయ లింగంగా సూర్యుని ముందు భావించండి. అంటే ఏ వ్యక్తి ఏ సాధన చేసినా కూడా నిత్య జీవితంలో ఉన్నటువంటి వెలుగు దేని ఆధారంగా మనం బతుకుతున్నామో దాంతో సమన్వయం చేసుకుని జ్యోతిర్మయంగా భావించడం అనేది ఇంపార్టెంట్. కళ్ళ ముందు కనపడ్డ జ్యోతిని చూడలేదనుకోండి, భగవంతుడిలో ఉన్న జ్యోతిని ఏం చూడగలుగుతాము? ఇండైరెక్ట్ గా ప్రశ్న అది. హనుమంతుడు అట్లా జ్యోతిర్మయ తత్వాన్ని పుట్టంగానే చూసి ఎంత ఆకర్షితుడైనాడు అంటే, ఆ జ్యోతిర్మయత్వాన్ని మొత్తాన్ని తనలో కలిపేసుకుందామని ప్రయత్నం చేసి మింగాడు. ఆ మింగే ప్రయత్నం చేశాడు, దెబ్బ కొట్టారు. కథ అంటే ఏమన్నమాట అర్థం? పుడుతూనే అంతటి జ్యోతిర్మయ శక్తివంతుడైనటువంటి హనుమంతుడు. సరే, ఆయన ఏ మాదిరిగా అఖండ వేదాంగాలు నవవ్యాకరణ వేత్తో
హనుమంతుడు కూడా అదే మాదిరిగా నవవ్యాకరణవేత్త మొత్తం నేర్చుకున్నాడు. అంటే సూర్యుడు అనే జ్ఞానం నుంచి సమస్తం మానవుడు పొందొచ్చు అనే దానికి అది సంకేతం. ఏ వర్చస్సు అయితే సూర్యుడిలో ఉన్నదో ఆ వర్చస్సుని సువర్చల సుమంగళ అనే ఒక మంత్రం 7వ మంత్రంలో 1వ అనువాకం 7వ మంత్రంలో సుమంగళ అనే మాట చెప్పుకున్నాం. మంగళత్వం ఉంటేనే అన్ని రకాల శుభాలు, సంతోషాలు, ఆనందాలు. సుమంగళ అని ఎందుకు చెప్పారు? అఖండం, ఇంత అంత అని కాదు, ఆ సుమంగళత్వాన్ని పొందటమే మన యొక్క ధ్యేయం. సో శక్తి ఎప్పుడైతే ఆరాధించాడో హనుమంతుడు కూడా సువర్చ స్వరూపుడు, సువర్చల సమేతుడైనాడు. అంటే సహజంగా ఉన్నటువంటి శక్తి భగవంతుల్లోనూ శక్తి సువర్చలని మనం సొంతం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేర్లన్నీ కూడా ఏమిటంటే, ఇప్పుడు ఈ భార్య భర్త సంబంధాన్ని మానవుల పద్ధతిలో ఉన్నట్టుగా దాన్ని మనం ఆలోచించుకోకూడదు. వాళ్ళల్లో ఉండే శక్తులు ఎట్లా ఉంటాయంటే జ్యోతిర్మయత్వంగా ఉంటాయి. కాబట్టి ఆ జ్యోతిర్మయ తత్వాన్ని మనం కూడా పొందటంగా ఆ భార్య భర్త, ఇప్పుడు శివశక్తి భార్యాభర్త అంటాం. వాళ్ళ యొక్క ఈ భార్యాభర్త తత్వాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? వాక్కుకి అర్థం ఎట్లా ఉన్నదో ఆ మాదిరిగా ఆ రెండు కూడా లింగపరంగా మనం అన్వయం చేసుకోకుండా జ్యోతిర్మయంగా మనం అన్వయం చేసుకున్నప్పుడు ఈ కన్ఫ్యూజన్ మనకి రాదు. సో ఈ సూర్యుడి యొక్క ఈ వర్చస్వరూపాలే ఇవన్నీ. కాబట్టి దాన్ని మనం పొందటమే. మీరు ఏ మంత్రం చెప్పుకుంటున్నారో ఆ మంత్రం కంటిన్యూగా అనుమానం లేకుండా, భయం లేకుండా చెప్పుకోండి. దట్ ఈస్ నెంబర్ 1. ఈ ఛాయా సువర్చనాంబ సమేత సూర్యనారాయణ స్వామి నమః ఆ మంత్రం చెప్పుకోవచ్చా సాయిరామ్? ఛాయ అంటే నీడ, సువర్చస్సు అంటే వర్చస్సు. సూర్యుడికి ఎదురుకుండా పోతున్నా మనం సూర్యుడు పగబోతున్నా మన నీడ పడుతుంది కదా. ఈ నీడకి అంటే మనలో కూడా నీడకి కారణమైనటువంటి శక్తి సూర్యుడే. అంటే ఆది శక్తి సూర్యుడి కింద లెక్క మన జీవితాల్లో. అట్లా దీన్ని అన్వయించుకోవాలి. అదొకటి నమ్మకం ప్రధానం తప్ప మిగతా అన్ని కాదమ్మా. ఏదో విన్నాం కాబట్టి మనం తెలుసుకోవాల్సిందంటూ ఏమీ ఉండదు. సాయిరామ్ అంటే సాయిరామ్ చాలా విషయం చెప్పేస్తాను. సాయిరామ్. సాయిరామ్ సార్. ఛాయా ఉషాదేవి కదా సార్? ఛాయా ఉషాదేవి సమేత కదా సార్ సూర్యనారాయణ గారికి? అంటే ఇందులో మీ నమ్మకం అమ్మా. ఇందులో ఏంటంటే భగవంతుడు అనేది మనం నమ్మితే ఆయన భగవంతుడు, మనం నమ్మకపోతే ఆయన రాయి. సో నమ్మక తీవ్రతను బట్టి ఆ రాయే భగవంతుడు అవుతుంది. నమ్మటం కనుక చేత కాకపోతే భగవంతుడు కూడా రాయి అయిపోతాడు అనే సామెత ఉన్నది. అది గుర్తు చేసుకోండి. మనం మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా భగవత్ శక్తిని నమ్మటం, దానికి సాధనగా ఒక శబ్దాన్నో లేదో మన శ్వాసనో దేన్నో ఒక దాని ఆధారంగా చేసుకుని మనం గడుపుతాం. అంతే తప్ప ఈ ఆధారంగా పొందవలసిన దాన్ని ప్రధానమైన ధ్యేయంగా పెట్టుకోండి. నేనే భగవంతుణ్ణి, ఎస్ ఈవెన్ దట్ ఈజ్ ఏ మంత్ర. స్వామి చెప్పిన మంత్రం చూడండి ఏమిటి? దేవుడు ఉన్నాడు, దాన్ని నమ్మండి, అదే పంచాక్షి అన్నారు. ఏమిటి అర్థం? నమ్మకం ముందు ప్రధానము. ఎవరో ఏదో చెప్పారు, విన్నాను, వెంటనే మన నమ్మకం సడలిపోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. సాయిరామ్ అండి శాస్త్రి గారు. ఏంటంటే మీరు చెప్పినవే నాకు తోచిన విషయంలో ఇంకో విధంగా చెప్పండి. చిత్తం చూడండి, పూర్వకాలం వీళ్ళు భూస్వాముల దగ్గర పనిచేసేటువంటి పాలిగాళ్ళు ఏమన్నా చెప్తే మీ చిత్తం బాబు అనేవారు. వాళ్ళు అన్ఎడ్యుకేట్ అయినప్పుడు కూడా చిత్తం బాబు అని మీ మనసు, మీ బుద్ధి, మీ అహంకారము ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా చేయండి అన్నట్లుగా మీ చిత్తం బాబు అనేవారు అనమాట. ఏదన్నా అడిగినా ఏ పని చెప్పినా నాకు అనిపించింది మీరు చెప్పిన తర్వాత. అదే చిత్తం చెప్పినట్టుగా చేయండి అన్నట్టుగా. వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ కూడా ఎంత చక్కగా ఆ పదాన్ని ఉపయోగించేవారా అనిపిస్తుంది నాకు. తర్వాత ఇప్పుడు ఒక అడుక్కు తినే ఇండియాలో ఒక అడుక్కు తినేవాడు అడిగితే నా కర్మ అంటాడు వాడు. కర్మ అనే మాట విశ్వంలో ఈ కోటీశ్వరులు ఎవరికి కూడా తెలియదు. బట్ నా కర్మ స్వామి అంటే ఎప్పటి సపోర్ట్ కోడు. అవును సాయిరామ్. తర్వాత ఏమో గుణాలు అనాలనేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది.
ఎక్కడైతే గుణాలు ఉంటాయో, గుణాలు ఉంటే అణాలు ఆటోమేటిక్ గా వస్తాయండి. అణాలంటే అణాలు రిప్రజెంట్స్ మనీ అండి, అంతే కదా. సో ఎప్పుడైతే సద్గుణాలు అంటే అణాలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అదే కదండి, మనకు ఒక పద్యం కూడా ఉంది, విద్య యొసగు వినయము. వినయం అనేది గుణం కదండి. ఆ వినయం వలన ఏమొస్తుంది? పాత్రత, ఉద్యోగం, ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. ఆ పాత్రత వల్ల ధనం, అంటే ఆ వినయం అనేటువంటి సద్గుణం వలన ధనం వచ్చేస్తుంది, అణాలు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి గుణాలా అణాలా అంటే గుణాలే. ఆ గుణాలు అంటే ఆటోమేటిక్ గా అణాలు వచ్చేస్తాయండి. తర్వాత కోఆర్డినేషన్ గురించి కూడా మీరు చెప్పారు చాలా అద్భుతంగా. మన శరీరంలో అన్ని అవయవాలు అంటే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తిని చక్కగా కోఆర్డినేట్ బుద్ధి చేస్తుంది, చిత్తం చేస్తుంది. అప్పుడే మనం చక్కగా జీవితాన్ని గడపగలం అన్నమాట. సో ఈ కోఆర్డినేషన్ అనే పదం నాకు చాలా అద్భుతంగా ఉంది, నచ్చిందండి సాయిరాం. తర్వాత రావణుడికి అన్ని శక్తులు ఉన్నాయి, అన్ని అవయవాల్లో, కానీ కోఆర్డినేషనే లేదు వాడికి. దానివల్ల వాడి రాజ్యం ఏంటి మొత్తం కోల్పోయి. సో మనలో ఉండే శక్తులన్నింటినీ కూడా చక్కగా కోఆర్డినేట్ అంటే మంచి బుద్ధి కలిగి ఉంటారు. ఆ బుద్ధి కోసమే స్వామిని మనం ప్రార్థించుకోవాలని నాకు అనిపిస్తుంది. సాయిరామ్, థ్యాంక్ యూ. కరెక్ట్ అమ్మా. గాయత్రి మంత్రం స్వామి ఎందుకు చెప్తారు? ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ధీ బుద్ధి, ఆ బుద్ధి వికసన కోసమే గాయత్రి మంత్రం. సాయి గాయత్రి ఏమిటి? త్రికరణం, శరీరము, మనస్సు, ఆత్మ మూడు వికసన అనే మాట ఇండైరెక్ట్ గా చెప్తున్నారు ఇందులో. ముందు బుద్ధి వికసిస్తే మిగతా మూడు ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. ఎస్, యు ఆర్ రైట్. సాయిరామ్, థ్యాంక్ యూ. సరే. సో అందరికీ నమస్కారం. మోస్ట్ ప్రాబబ్లీ రేపు సోమవారం నాడు కొంచెం పని ఉండొచ్చు. ఆ సోమవారం నాడుది రేపటికి చేసినా పర్వాలే, లేదా ఇంకేదైనా సమ్ అదర్ డే, అది సోమవారం నాడు నేను మీకు కన్ఫర్మ్ చేస్తాను. సార్ పినాకపాణి అంటాం కదా సార్. తర్వాత పింగళ లోచన, ఈ రెండింటికి కాస్త అర్థం చెప్పరా? పినాకపాణి, పింగళ లోచన. ఆయన ధనస్సు పేరు పినాకం. ఇప్పుడు ఏ ఓంకారం అనే ధనస్సు పుట్టుకుని బాణాలు వేస్తున్నాడు అని చెప్పుకుంటున్నాం కదా. ఈ ధనస్సు అనేది, ఆ ధనస్సే పినాకం, అదే ఓంకారం. పినాకం అంటే ఏమిటంటే, నాకం అంటే స్వర్గలోకాలు. దేవతలకి బాధ కలిగిన వాళ్ళు పట్టుకోవాల్సింది ఈ కాళ్లే. ఈ కాళ్ళు పట్టుకున్నప్పుడు నాకవాసుల్ని కూడా రక్షించాలంటే ముందుకొచ్చేది ఏదయ్యా అంటే ఆ పినాకం అనే ధనస్సుతో ఆయన వచ్చి రక్షిస్తాడు. మనం మానవులం, మనకన్నా కొన్ని వందల వేల లక్షల కోట్ల రెట్లు శక్తులు ఉన్న వాళ్ళు ఈ దేవతలు. అట్లాంటి దేవతలకి కష్టం వచ్చినా సరే రక్షించేదానికి, నాకవాసులకి కష్టం వచ్చినా సరే రక్షించేదానికి ఆయన పినాకం అనే ధనస్సు, ఓంకారం నుంచి అన్ని వచ్చినాయి కాబట్టి ఆ ఓంకారమే తన ధనస్సుగా చేతిలో పట్టుకుని వస్తాడు. అంటే పింగళలోచన అన్నప్పుడు బ్రౌనిష్ ఐస్ అన్నట్టు. అంటే ఏమన్నమాట, ఈ పింగళం కళ్ళు పింగళ రూపంలో ఉండేదాన్ని సింహం అంటారు. జంతువుల్లో పింగళవర్ణ నేత్రాలు అంటారు. ఈ సింహతత్వంలో మిగతా వాటికి దీనికి ఉన్నటువంటి, అంటే శిరస్సు సర్వేంద్రియాణం శిరప్రధానం. మనిషికి ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటిలో కూడా తలకాయ, శరీరంలో ఉన్న అవయవాలన్నింటి తలకాయ ప్రధానం. ఆ శిరస్సులో ఏది ప్రధానం అంటే కళ్ళు ప్రధానం. కళ్ళు అనేది 50% ఆఫ్ ది పర్సనాలిటీ. సింహానికి మిగతా జంతువులకి ప్రత్యేకత ఏమిటంటే, దాని తల సైజు కనుక చూసేటట్టయితే మిగతా శరీర అవయవాలకి దానికి ప్రపోర్షనేట్ చూస్తే ఇది చాలా పెద్దగా ఉంటుంది. దాని తోటి ఈక్వలెంట్ గా శరీర బలం ఉన్నటువంటి పులులు, వాటి ఇది చూడండి, వాటి తలకి వాటి శరీరానికి, సింహం తలకి సింహం శరీరానికి బేరీజ్ వేసి చూస్తే తల శరీరం ప్రపోర్షన్ లో తల సైజు చాలా పెద్దగా ఉండటం అనేది, అందువల్ల దాన్ని పంచానన అనే మాట కూడా ఉపయోగిస్తారు. సపోజ్ భగవాన్ సత్యసాయి బాబా చిన్న శరీరం, మన శరీరం కన్నా కూడా చిన్న శరీరం కంపేర్డ్ గా మానవ శరీరంగా మనం చూసేటట్టయితే ఆ శరీరానికి ఆ తలకి ఉన్న ప్రపోర్షన్ చూడండి, ఆ శరీరానికి ఆ తల చాలా పెద్ద హైయర్ ప్రపోర్షన్ లో ఉన్నట్టు. అంటే ఈ తలలో కూడా ప్రధానమైనది నేత్రాలు. అత్యంత సునిశ్చితమైనటువంటి, కేవలం చూపుతోనే విశ్వాన్ని శాసించే శక్తి ఉన్నటువంటి నేత్రాలు జంతు సామ్రాజ్యంలోనే ఉన్న సింహానికి, సో జ్యోతిర్మయ సామ్రాజ్యంలోనే ఉన్న భగవంతుడికి, అందువల్ల ఆ పింగళ నేత్ర అనే మాట శివుడికి ఉపయోగిస్తారు. సాయిరామ్ గురువు గారు,
రెండు విషయాలు బాగా మనసుకి నచ్చేటట్టుగా చెప్పారు. మానవ ప్రాధాన్యం కాకుండా ఆత్మ ప్రాధాన్యాన్ని ప్రతి నిమిషం కూడా గమనించుకుంటూ ఉండమన్నారు. అలాగే ఈ రుద్రాభిషేకం కానీ లేదా పారాయణ ద్వారా విశ్వం విష్ణువు అనేటువంటిదే మనకి రుద్రము కూడా మనకి నేర్పుతోంది. సమదృష్టి, ఏ సాధన చేయనటువంటి సోమరిగా ఉన్న వాడిని కూడా మనం ఆక్షేపించవలసిన పని లేదు. అందులోనూ భగవంతుడిని మనం చూడగలగాలి. అలాగే హైయెస్ట్ సాధకుల్లోని అలాగే మనం గౌరవం ఉంటుంది. ఇలా కూడా మనం ఇక్కడ కూడా మనం అదే స్థాయిలో గనక మనం సమదృష్టిని గనక ఏర్పరచుకున్నప్పుడు మన చిత్తము పరిశుభ్రమై భగవంతుని వైపు వెళుతుంది. అలాగే ప్రతి స్టెప్ లో కూడా మన చిత్తము భగవంతుని వైపు ఎంత దగ్గరకు వెళుతుందో అనే గమనకు కూడా సాధకుడికి అవసరం అని ఈ అధ్యాయంలో చెప్పారండి. చాలా చక్కగా అర్థమైంది. చాలా సంతోషం. సాయిరాం. గురువు గారికి నమస్కారాలు. చాలా సంతోషం సాయిరాం. చాలా ధన్యవాదాలు సాయిరాం. నమస్కారం. అందరికీ నమస్కారం. మీరు డిసైడ్ చేయండి. సోమవారం కాకపోతే ఎప్పుడు నెక్స్ట్ ఎప్పుడు కలుసుకోవాలి డిస్కస్ ఆన్ దట్. లక్ష్మణ గారితో మాట్లాడి నేను ఫిక్స్ చేస్తాను. సాయిరాం. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. సాయిరాం సార్. సరే.